ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలా కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే వైసీపీలో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు వైసీపీలో ఓ వెలుగు వెలిగి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి. ఇదే తరుణంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీలో టీడీపీ ప్రభంజనం సృష్టించిన స్వల్ప మెజార్టీతో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి విరూపాక్షి గెలుపొందిన క్యాడర్లో స్తబ్దత నెలకొంది. ఎక్కడా ఉత్సాహం సంబరాలు కనిపించలేదు. టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులు డీలా పడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచినా మన పనులు జరగవని ఇప్పుడు ఎలా అంటూ కొందరు ఆలోచనలో పడ్డారు. టీడీపీ నాయకులతో సాన్నిహిత్యం ఉన్న వారి ద్వారా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు రాజీనామా చేసి సైకిల్ ఎక్కడానికి ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విరూపాక్షి పార్టీ మారే ప్రసక్తే లేదని ఖండించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇలా జంపింగ్ వార్తలు మరోసారి గుప్పమంటున్నాయి. అయితే వైసీపీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కదా అని టీడీపీలోకి చేరాలని చూస్తే తామెందుకు ఒప్పుకుంటామని టీడీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం గుంతకల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ప్రభావం కూడా ఆలూరు నియోజకవర్గంపై ఉండటంతో కొందరు వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నాయకుల రెడ్ బుక్ ఉందని గమ్మనూరు జయరాం అనుచరులు చెబుతుండటంతో వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో గెలిచిన ఆనందం కరువైంది. ఇక ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి టీడీపీలోకి వెళ్తారా లేదా అన్నది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.